ఏమైంది? ఏం చెప్తాను? ఇక మా అన్నోళ్ళ ఇంటికి పోవాలి కదా రాకిట్ల పండుగ పూలు అల్లుకుంటానా ఇక మళ్ళీ చీర మార్చుకొని పోతే అయిపోతుంది. ఏంది ట్రాక్ కడతావా? మీ ఇంటికి పోనే పోలేదు. గట్లంటావేంది బావా? ఏంది గట్లనేది? నాకు మొన్న పోతే చేసిన మర్యాద రాలేదు ఇంకా. ఇవాళ దీపాల పండుగ అని మా అన్న బట్టలు పెడతాను రమ్మంటే ఈయననేమో ఇంకా వెళ్తలేడు. పోయి వాళ్ళకి తయారై బాత్రూమ్లు వచ్చిండు. ఏమయ్యా వెళ్తావా ఇకనన్నా? రాదు. ఏందే ఊకే ఎత్తు పెట్టబడుతుంది? పోవద్దా మా ఇంటికి? మా ఇంటికి వరకు లేట్ చేస్తావేంది ఎప్పుడు? ఊగే మీ అన్నాడు పెడతారు, బట్టలు బాగానే పెడతారు చూస్తాపా. అయ్యా వాళ్ళకు ఉన్న కాడికి పెడతారు. ఒక బంగారు చైన్ పెట్టుకొని రాదు. నీకు బంగారు చైన్ పెడతారు, నన్ను ఇచ్చుడే ఎక్కువ. నువ్వు బంగారం పెద్ద నాడు చేసుకున్నప్పుడు తెలియదు బంగారు చైన్ పెట్టేటోళ్ళనే చేసుకోవాలి. ఒక 10,000 లేపో. 10,000 ఎందుకు? చెల్లె నుండి బాగా నమ్మన్నాడు కానీ చెల్లెకో చీర బావకు బట్టలు గిట్ట తీసుకోవద్దా? ఏంది వాళ్ళని పిలిచింది బట్టలు పెట్టానుకా? ఇగో బట్టలు లేవేం లేవు. మీ బావకు లుంగితు వాళ్ళ పెట్టు, మీ చెల్లెకు జాకెట్ ముక్కలు పెట్టు, గంతే. పిస పిస మాట్లాడుతున్నావు అంతా. చెప్తాను కదా పిస పిసేంది. అయితే కొత్తగా లగ్గం వేస్తే బట్టలు నగలు అన్ని పెట్టి తోలుతారా? నగలు పెడతాను నేను చెప్పేది మంచి బట్టలు పెట్టద్దా? పెట్టు లేదేం లేదు. మనకు ఉన్నంతలో జాకెట్ ముక్క రేఖ పెట్టి వెళ్ళగొట్టు. ఇచ్చేది మాన మిగతా వినబడుతుందా? చెప్పినా కదా, చెప్తాంటే అర్థమైతలేదా నీకు? నీ చెల్లె బాగానే కావడా మరి నేను అమ్మగారింటికి పోతా. మరి ఇదేం ముచ్చట్నే కాళ్ళకి పెడతా నువ్వు పోవడానికి మనసు ఇజ్జత్ మానం పోతుంది కాదే. ఇజ్జత్ మానం పోతుంది అన్నోనివి నేను చెప్పినట్టు అర్థమైతుందా? నీ ఇష్టం ఉన్నట్టు చేసుకుంటా అంటే మాత్రం నేను అసలుకే ఊకోను. నేను చక్కగా మా అమ్మగారింటికి పోతా. నేను చెప్పినట్టు ఇంటనే సరే. మీ బావకు లింగుతు వాళ్ళ పెట్టు, మీ చెల్లెకు జాకెట్ ముక్కలు పెట్టు వచ్చిన వాళ్ళకు. అర్థమైందా? బుద్ధిగానన్నా బుద్ధి లేదు. ఇద్దరు పోరగాళ్ళు హాస్టల్లో చదివిపిస్తాను. వాళ్ళకి పెట్టాలన్న తెలివి లేదు కానీ చెల్లె బావత్తారు వాళ్ళకి పెడతా తోడి పెడతా అని మాట్లాడతానవా? సరేతి నువ్వు అన్నట్టే గాని ఆల్రెడీ లుంగితు వాళ్ళు జాకెట్ ముక్కలు తీసుకొచ్చాడు పెట్టినా. సరే ఇంట్లో ఉన్నాయి ఇంకా అలా కొనుకొచ్చి పెడతారా? ఇంకా చూడు అత్తారో లేవు ఎదురుగా పోరా. అది మరి వాళ్ళకు కారట మాటలు దాలుగా నడుపుతున్నారు. బాగా కోరుతాను ప్రేమలు. వస్తారు కదా బావ, అంత మంచిదేనా? అంత మంచిదేనా? అంత మంచి చెల్లె బాగున్నారా? మరి గింత లేట్ అయింది బస్ దొరకలేదు. అయ్యో సరే కాళ్ళకి పెట్టుకోపోయి. మంచిగా ఉన్నావా తమ్మి? అంత మంచిదే అక్క. మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నవా? రాండి తిందురు. సరే కూరలు మంచిగా ఉన్నాయి అక్క, మంచిగా ఉన్నావు. ఎట్లయితే ఏం తమ్ముడు, మీరు కడుపు నిండా తిన్నారు, నాకు అదే చాలు. ఇంకా కూర్చొని చూస్తానవేంది? బట్టలు పెట్టద్దా ఇళ్లకు? లే పెడదాం బట్ట బావా లే బావ ఇంటికే పరదా ఇడి. ఏమేం బావా గీ దీపాలకు బట్టలు పెడతాను పిలిచి లుంగి దువాలకు అప్పబడుతుంది. ఈ బట్టలు అంటే గవే కదా. ఏందే ఇది? బంగారు చైన్ అడిగినా, బ్రేస్లెట్ అడిగినా? అవునే గీ బట్టలు పెడతారు, తువాలు పెడతారు. ఏమే గివ్వా పెడతా గివ్ బట్టలు అవి? అయ్యో తమ్ముడు మాకు ఉన్నంతలో పెట్టినాం మేము. ఉన్నంతలో అంటే అడక తింటారా మరి మీరు? అడకేంటారా? ఏం బావ మాట్లాడవు? అదేం లేదు బావా, గవ్వే ఉండే గవ్వే తీసుకొచ్చినాం. అట్లా కాదు, బట్టలు పెడతాను నేను పెట్టువాను. నేను బట్టలు పెట్టవానా? అనలేదు. పెళ్ళి అయినాక మొదటి పండుగ ఇది, పిలిచిరు ఏదో మర్యాద చేస్తారనుకుంటే గీదా గిట్లా అవమానిస్తారా? అంటే అవమానం ఎట్లా అనుకుంటున్నా బావా? ఏందే ఇది? గిదేనానే మీ చట్టం? గిదేనా మీ మర్యాద? గిదేనా? నువ్వు పెట్టమని నానే బట్టలు ఎవడు పెట్టమన్నాడు? ఆయన పెట్టమన్నా? ఎందుకు పిలుచుడా ఇంత? ఎందుకు పిలుచుడు? ఇంకోసారి అత్తాడు
నువ్వు అత్తవా నిన్నే ఉంటావా? పోనీతి ఇంత లుంగితు బాగా జాకెట్ ముక్కలన్న మిగిలినాయి. వాళ్ళకే గంతున్నది, మనకెంత ఉండాలి? అద్దని పోతాండు. ఏం మనిషి నువ్వు? ఏంటిది మరి? లేకపోతే పెట్టింది తీసుకొని పోవాలని గంత రూపా వాళ్ళకు? అట్లనా? పెట్టింది తీసుకుపోవాలా? అవును, మరి మనకు ఉన్నంతలో పెట్టినప్పుడు అది తీసుకొని పోవాలి. గదే ఉందా నీకు? మరి గదే ఉందా? ఇప్పుడు ఏమైంది? లగ్గం చేసినావు, తోడినావు, పెట్టుబోతలు అన్ని పెట్టినావు. పో, నీకే గంతు ఉన్నది. ఏంది ఇవి ఇంకోలకన్నా అక్కడికి ఎట్లయితే మొత్తానికి ఇంటికి రాకుంటాయి. నాకు కావాల్సింది కూడా ఇదే. నాకు విలువ వెనకాడికి పోతావా నువ్వు? నీకెందుకు విలువయ్యారు బావా? నీకు కాకపోతే ఎవరు ఇస్తారు వాళ్ళకి, నువ్వు కాకపోతే ఇంకెవరన్నా ఉన్నారా? ఏదో తెలిసో తెలియక చేసారు, పెద్ద మనసు చేసుకొని క్షమించు బావా. నువ్వు నోరు మీ ఎటు పోలేదు, ఇంట్లోకి పో నడు. నువ్వేమన్నాను బావా? మా అన్నకు రాకెట్ కట్టకుండా నేను పోతా. అట్లనా? నా మాట కాదని పోతావా? నీ మాట కాదని నేను ఏం చేయగానే మా అన్నకు రాకెట్ కట్టకుండా నేను ఉండలేను. సరే, నా మాట కాదంటున్నావు కదా, పో. రాంగ తులం బంగారం పట్టుకొస్తే ఇంటికి రా. మా అన్న నాకు కాకపోతే ఎవరికి పెడతారు బావా? ఆయనకు ఉన్నాక నేను ఏది అడుగుతా అది పెడతాడు. మా అన్న నన్ను ఎప్పుడు కాదన్నాడు. నువ్వు ఇవన్నీ ముచ్చట్లు ఎప్పుడు కాదు, తులం బంగారం పట్టుకొస్తున్నావు ఇంకొకరా, లేకపోతే ఆనం కట్టేటనవు. నువ్వేమన్నా అనుకో బావా, నేనైతే పోతాను రాకెట్ కట్టడానికి. ఏంది ఏమో కాలుగానే పిల్లి లెక్క అటు ఇటు తిరుగుతాను? ఎవరి కోసం ఎదురు చూస్తాను? మా చెల్లె కోసమే. అయ్యో, మీ చెల్లి అత్తదని నువ్వు ఎదురు చూస్తానవా? మీ బావ మీ చెల్లెను పంపియాడు, అది కాదు ఇది పోదు, ఏమిటికి ఎదురు చూసుడు? ఎందుకు పంపాడే? ఎందుకు పంపియాడా? ఆ రోజు ముఖం మీద బట్టలు కొట్టిపోయింది కదా, ఇంటి మొక్కన కాలు దొక్క అని. ఇప్పుడు ఎట్లా పంపిస్తాడు మీ చెల్లెను? పండుగకు చెల్లొచ్చి రాఖీ కడతదని ఈ అన్న ఎదురు చూస్తాండు. ఆయన ప్లేస్ లో నేను ఉంటే కూడా కట్టిన కోపానికి అత్త. మా బావ ఏం గసంటాడు కాదు, మా చెల్లెని మా పంపుతాడు. నువ్వు గసంటి కలలు కనకమ్మా. సరతి అత్త రాని అత్తే, నేనెందుకు అద్దంట? నీకు సంతోషం అయితే నాకు కూడా సంతోషమే కదా. కనబడుతుంది, సంతోషాలు అన్ని కనబడుతున్నాయి. కానీ చెల్లె వచ్చే వరకు నీకు ఇట్లా బయటకు పోయేస్తా. పోయి రాపో, ఏమన్నా ఆపుతానా నిన్ను? సరే కానీ ఈ మాటలకైతే ఏం తక్కువ లేదు. అయ్యో, పండుగకు చెల్లొత్తదని ఈ అన్న ఆగుతలేడు. రాని, అది ఎట్లా ఇంటి కడప దొక్కుతుందో నేను చూస్తా. అన్నా అన్నా, వాయినే మంచిగా ఉన్నావా? మంచిగానే పాడైనా గాని అయినా అన్న ఎక్కడున్నాడని అన్న అన్న అనుకుంటా వచ్చినావు. ఏం ముఖం పెట్టుకొని వచ్చినావు ఈ ఇంటికి? అయ్యో గట్లా అంటావేంది వాదినే? ఎక్కడ ఉన్నాడంటే ఇంట్లోనే ఉంటాడు కదా, అన్న ఇంట్లో లేడా? మీ అన్న ఇంట్లో లేడు. అయినా ఎందుకు వచ్చినావు నువ్వు? ఎందుకు వచ్చినావు అంటావేంది వాదినే? ఇవాళ రాకెట్ల పండుగనే, మా అన్నకు రాకెట్ కట్టి పోదామని వచ్చిన. ఏంది రాకెట్ కట్టిపోదామని వచ్చినవా? ఏం ముఖం పెట్టుకొని రాఖీ కడదామని వచ్చినావు? ఆ రోజు నీ మొగడు బాగా రేషన్ కొద్ది లొల్లి పెట్టి తీసుకుపోయిండు కదా, ఆయనకి ఎట్లా సిగ్గు లేక మళ్ళీ నిన్ను తోలిండు? ఏం మాట్లాడుతున్నావు వాదినే? గట్ల సిగ్గుమానం అంటావేంది? ఆయనే వద్దన్నాడు, నేనే మా అన్న మీద ప్రేమ కొద్ది వచ్చిన. ఓహో, అసలు సిగ్గుమానం నీకు లేదన్నట్టు. ఆ పోరడు కరెక్టే ఉన్నాడు. అయినా ఇంటి ఇజ్జత్ బతుకు ఎందుకు బతుకుతానవు? అద్దన్నప్పుడు ఆడవారి సత్తేంది? ఇక్కడ ఏం మునిగిపోతుంది, ఇక్కడ ఏం గంటలు ఉన్నాయి, ఏం బంగారం ఉన్నది, ఇవన్నీ గుంటపోదామని వచ్చినవా? ఇంకన్ని మాటలు అంటున్నావేంది వాదినే? నేనేమన్నా నిన్ను? మా అన్నకు రాకెట్ కట్టకుండా నేను ఎప్పుడు లేను. ఈ సంవత్సరం కట్టకుంటుంటా అని ఎట్లా అనుకున్నావు? ఆ రోజు అంటే ఏదో కోపంలో అయింది, ఏదో అయింది, అదే మనసులో పెట్టుకొని ఉంటామా? అవును, నేను అదే మనసులో పెట్టుకొని ఉంటా. నువ్వు నా మొగనికి రాఖీ కట్టుడు నాకు నచ్చలేదు. నువ్వు రాఖీ కట్టకు. ఆయన ఇంటికి వచ్చే వరకు నువ్వు ఎట్లా వచ్చినావో గట్ల చక్కగా నీ ఇంటికి పో. నువ్వేమన్నాను వదిలే, నన్ను తిట్టినా మంచిదే. మా అన్నకు రాకెట్ కట్టకుండా నేను ఏడికి పోను, ఇన్నే ఉంటా. ఇన్ని తిట్లు తిట్టినా కూడా ఎట్లా సిగ్గుమానం లేక మళ్ళీ రాఖీ కడతా అంటాను? అసలు మనిషి పుట్టువాడేనా నీది? ఆహా, అన్నకు రాఖీ కడితే అన్న పైసలు పెడతాడో, బట్టలు పెడతాడో, బంగారం పెడతాడో అని ఆశ కొద్ది వచ్చినవే. నీ గురించి నాకు తెలియదనుకుంటున్నావా? నువ్వెన్ని ఆశలు పెట్టుకొని వచ్చినా, పైసలకు వచ్చినా, బంగారం పెట్టుకొని వచ్చినా, నేనొక్క రూపాయి కాదు ఇంత ఇత్తు కూడా నేను పోనీయా. అర్థమైతుందా? అంత దారుణంగా మాట్లాడుతాను వదిలే. కానీ మాటలు నన్ను ఎట్లా నమ్ముద్ది అవుతుంది? నేను నీకేం అన్యాయం చేసినా, ఏం పాపం చేసినా?
మా అన్న ఏది ఉంటే కదా పెడతాడు. ఆయన ఏదో పెట్టాలని నేను ఆశపడి రాలేదు. పెడితే పెట్టాను, లేకపోతే లేదు. నా తుర్తికి నేను రాకిని కట్టుకుంటా. ఇన్ని మాటలు తిడతాంటే కడుపుకు అన్నం తింటానవా గడ్డి తింటానవా? నువ్వు మంచి పుట్టువాడు పుట్టలేదా? సిగ్గుమానం లేకుండా ఇంకేనా ఉంటానా? ఆహా, ఆయనకు రాఖీ కడితే ఆయన ఉన్నంతనే పెడతాడు అని అనుకుంటున్నావా? ఆయన పెడితే నీ అత్తగారి ఇల్లు పెద్ద చేసుకుందాం అనుకుంటున్నావా? ఈ ఎల్లకాలం నీకు పెట్టుకుంటేనే ఉండమంటావా? మాకిద్దరు పోరగాళ్ళు ఉన్నారు. అయ్యో, మా అన్నకి 2 పోరగాళ్ళు ఉన్నారు. మా అన్నకు ఎల్లకనో ఎల్లో హాస్టల్లో చదువుపిస్తాడు. ఎట్లా ఏందన్న ఆలోచన లేదా? నీ పెళ్లి చేయడానికే ఆడీడ అప్పులు తెచ్చి అందరు కాళ్ళు మొక్కి ఇవరి దాకా అనుభవించినావు. ఇప్పుడు మళ్ళా తయారైనవా? ఇది పెట్టు అది పెట్టు, ఈ పండుగ ఆ పండుగ అని. ఛీ, ఎన్నిసార్లు చెప్పినా కూడా గింతే. అయ్యో పాపం, మా అన్న గింత కష్టపడతాడు, అలా పిల్లగాళ్ళకి ఎట్లా పెడతాడు, ఎట్లా పెద్ద చేస్తాడు, ఆయనకైనా సంపాదించుకోవద్దా, మరి మా అన్న ఎట్లా బతుకుతాడు, మా వదిన ఎట్లా బతుకుతుంది అన్న ఆలోచన లేదు. ఇలా కాలం చేసి పెట్టడానికి అన్న 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 అనుకుంటూ వస్తుంది. నువ్వు గట్లా అనకు. నువ్వు నాకేం పెట్టకున్నా మంచిదే. మా అన్నకు నేను రాకిటి కడతా. నాకు ఇంత పసుపు కుంకుమ పెడతా చాలు. అంతకన్నా నాకు ఎక్కువ ఏమద్దు. నీ ప్రేమ ఉంటే చాలు. అదే అయ్యో ప్రేమ చాలు. ఇన్ని రోజులు పెట్టిన ప్రేమ చాలు, ఇన్ని రోజులు పెట్టిన ప్రేమ చాలు. మర్యాదగా చెప్తానా, పోతావా పోవా? ఇట్లా చెప్తానమేంది వదినే? ఇంటికి వచ్చిన బుచ్చ పొలనన్న కూర్చొని బుక్కడం తిని పొమ్మంటావు. అంతకన్నా అధ్వానం చేస్తాను నన్ను. అవును, నువ్వు అంతకంటే అధ్వానమే. నాకు అర్థమైతుందా? ఏదో ఇంటి ఆడిపిట్టాను, నీకు ఇవరి దాకా మర్యాద ఇచ్చిన ఆ మర్యాదను నువ్వు కాపాడుకోవట్లేవు. మర్యాద చెప్తాను, ఇక్కడ నుంచి పో. ఏదేమన్నా కానీ వదిన, నువ్వు ఏంటి తింటున్నా మంచిదే. ఇలా మా అన్నకు రాకిటి కట్టాలి, నేను పోను. చెప్తా అంటే అర్థమైతలేదా? అన్నకు రాకిటి కొట్టాలి, రాకిటి కొట్టాలి అంటానా? పో అంటే నువ్వు గిట్లినవే, నాకు అర్థమైంది. నడు బయటికి రా. మనిషివి కాదా? ఒక్కసారి చెప్తే ఎందుకు కాళ్ళు మొక్కుతావు? నువ్వు ఏడ్చి తూర్చినంత మాత్రాన మీ అన్నకు అసలుకే రాఖీ కట్టలే. అది అదో పైలే. ఇగో, ఇప్పుడు నిన్ను తిట్టినట్టు నీ మీద చెయ్యేసినట్టు మీ అన్నకు చెప్పినామనుకో, మీ అన్నను ఆడికి పుట్టిన పోరగాళ్ళను ఎక్కడ కాకుండా చేసి నేను అబ్బగారింటికి పోతా. గుర్తుకు పెట్టుకో. పోయిగా వచ్చిన రోజులే పొద్దున్నే వచ్చిన. ఎందుకు పెడతానురా? చెల్లే ఎందుకు పెడతాను చెప్పు. ఏం లేదన్న, అట్టుగానే ఎడుతాను. మరి ఇంటికి రాక గీడున్నావు. ఇప్పుడు మా అన్నకు నిజం చెప్తే మా అన్నకు మా వదినకు మధ్య గొడవలు అవుతాయి. ఆహా, అట్లా చెప్పొద్దు. ఇంటికి పోయిన ఇంటికాడ ఎవరు లేరు, తాళం వేసి ఉంది. సరే నువ్వు రా, పోదాం, ఇంటికి పోదాం. ఇప్పుడు మళ్ళీ ఇంటికి పోతే ఎట్లా? మా వదిన ఏమంటదేమో. ఇక్కడనే రాఖీ కడతా అంట. ఏమైందిరా చెల్లె, ఎక్కువ ఇంటికి పోదాం పా. ఎందుకన్నా, నేను ఆల్రెడీ పోయి వచ్చిన కదా. ఈయనే కడతా పట్టు, రాఖీ కట్టి ఇట్లు నీటే పోతా. అదేంది నాకు అర్థం కాదు. ఇల్లు నాకు గిడ కట్టుడేంది? ఏం కదా, నేడైతే నీ గట్టుడు కావాలి నాకు. ఇద్దరా చెల్లె, ఇంటికి పోదాం పా. గీడు ఎందుకు చెప్పు. సరే కానీ బావ రానన్నాడా, అందుకే ఎడుతానవా? బావ ఆ రోజు దీపావళి పండుగ నాట్లు ఒళ్ళైంది మనసులో పెట్టుకున్నాడే అన్న. అది మనసులో పెట్టుకొని మీ వాళ్ళు ఏం పెడతారు, ఏం చేస్తారు? అసలు బిచ్చపల్లి ఇంటికి నువ్వు పోవుడు అవసరమా? నేను రాను. పోతా అంటే పోలేకపోతే పోయిందని తులం బంగారం పట్టుకురా అన్నాడే. నేను నిన్ను తులం బంగారం ఎట్లా అడగాలి? నీ పరిస్థితి నాకు తెలియదా? నీకుంటే పెట్టపోతువా? ఆనాడు కూడా ఉండలేకనో పెట్టలేదు అని చెప్పినా కూడా వినలేదు. వాళ్ళకు ఉన్నంతలు పెట్టిరన్నా కూడా ఆయనే పట్టించుకోలేదు. పోవద్దని మస్తులు పెట్టుకున్నాను నాతోని. అయినా కూడా మా అన్న కన్నా నాకు ఏది ఎక్కువ కాదు, మా అన్న నన్ను కాదన్నాడు అని చెప్పి వచ్చిన నేను. నువ్వు నా తల్లి కదా, ఇంటికి పోదాం పారా. అద్దన్న ఇన్నే కడతా నేను. దండం పెడితే ఇంటికి పోదాం పారా చెల్లె. నువ్వు వేసుకుంటే గిట్ట పోతే నాకు మంటలు పడుతుంది.
బాగా దారా ఏమైంది ఎటు వేరు సిల్లత్త తాళం వేసి ఉన్నాడా అదా నేను సౌజన్యకుల ఇంటికి పోయినా ఇప్పుడే వచ్చినా మీరు వచ్చిర్రు. చెల్లె ఇంటికి వచ్చి మరిపోయిందాడు ఆడ బస్ కనబడి తీసుకొచ్చిన. ఓహో మీ చెల్లె కోసం ఎదురు చూసి చూసి నేను ఇప్పుడే అట్లా సౌజన్యకుల ఇంటికి పోయినా మీ చెల్లె వచ్చినట్టుంది. సరే చెల్లెకింత అంత అన్నం పెట్టుకో ఏ కాలం అవుతుందేమో మంచి. సరే చెల్లె తినిపో. దా నువ్వు తినవా మరి? తింటా గాని దా అగో మా అమ్మ ఫోన్ చేస్తాంది, నేను ఫోన్ మాట్లాడత్తా, మీరు ఇంట్లోకి పోండి. చెప్పాను రా మరి. రోడ్ వీకెల్ రోడ్ నుంచే పోతా అంటే నాకేమనిపించాలి అట్లా పోతారా బాగా ఇట్లా అద్దాను ఇంటికి పోకన్నాడా? బాగా మొత్తం పోకన్నాడే. నేను చూడబుద్ది నీకు రాకిడి కట్టకుండా ఉండలేకొచ్చిన. ఎన్నడూ లేను కదా నేను నీకు రాకిడి కట్టకుండా చిన్నప్పటికెళ్ళి, అందుకే వచ్చిందే. చెల్లె ఇవన్నీ కాదు, నువ్వు ఇలా రాఖీ కట్టిపోయినాక రేపే నీ వదిన తీసుకొని వచ్చి బావకాలు మొక్కి ఇంటికి తీసుకొచ్చుకుంటావురా. నువ్వేం బాధపడు సరేనా? నువ్వు ఇట్లా వచ్చి గట్లా ఓడు నాకు అస్సలు నచ్చలేరా. మరి ఏం చేయండి అన్న, ఇంటికాడ కూడా ఎవరు లేరు కదా, ఎటన్నా వేరు కావచ్చు, వదిన ఇంటికి ఇట్లా వేరు కావచ్చు అనుకున్నా. దాన్ని ఇంటికాడ ఉండమని చెప్పిపోయినా మందిన్న పూట పోతుంది నాకేం వెనుక. ఏమో కూరగాయలకి ఏంది కావచ్చు, ఏ గట్టి మారుతుంది అది అయిపోయింది. ఎంతసేపు పోతుంది ఇది? ఏ ఆవిడ దాన్ని తీసుకెళ్తా. ఇలా మా ఆడబిడ్డ వచ్చిందే, అన్నకు రాఖీ కడతా అని వచ్చింది. పొద్దుగాల కూడా నా మొగడు మస్తు సంబరపడ్డాడే, నా చెల్లె నాకు రాఖీ కట్టడానికి అత్తది అని. ఆ రోజే సిగ్గుమానం లేకుండా వేనోళ్ళు మళ్ళీ ఎందుకు అత్తరని నా మొగడితో లొల్లు పెట్టుకున్నా. నా చెల్లె అయినా వచ్చి నాకు రాఖీ కడుతుంది, నా మొగడు బాగా సంబరపడ్డాడు. సరే తీయని సపరేకున్నా. ఆయన అటు వేయిందో లేదో మా ఆడబిడ్డ వచ్చిందే ఇంటికి. నాకు మస్తు కోపం వచ్చి ఎటు పడితే అటే తిట్టి వెళ్ళగొట్టిన. పేయింది పోయిన సందాన్ని ఉండక మళ్ళీ పోయి నా మొగడు దాన్ని ఎంబడ పెట్టుకుని వచ్చిండే. నాకు అదే అర్థం కాలేదు. ఇంటికి వచ్చి నాన్నకు రాఖీ కట్టేదాకా ఓనని నా కాళ్ళ మీద పడి ఒకటే ఏడ్చుడే. నా కాళ్ళు మొక్కుతా, మా అన్నను రాఖీ కట్టని అది ఇది అనుకుంటా బాగా అదయింది. నేను అస్సలకే కట్టలేనే, ఇష్టం ఉన్నట్టు తిట్టినా కొట్టినా ఇంట్లోకెళ్ళి మెడలు పట్టి బయటకు దొబ్బింది. గప్పుడు వేయింది, ఎవరి దాకా పోలేదు. ఇప్పుడు వేయనట్టే వేయింది, మళ్ళీ పోయి నా మొగడు దాన్ని ఎంబడ పెట్టుకున్నాడు. అమ్మని మళ్ళీ ఏందయ్యా మాట్లాడతాను? మా అమ్మ ఫోన్ చేసింది, చెప్పినా కదా మా అమ్మనే అని. ఏందాట మీ అవ్వకేం కావాలట? ఏం లేదు, తిన్నవా బిడ్డ మంచిగా ఉన్నావా అని అడిగింది. అవునా? సరే మా చెల్లి ఇంతకుముందు వచ్చిందా? రాలేదు. నా చెల్లెని నీ కాలు పట్టుకున్నాడు చేస్తావా? ఎంత పొగరా నీకు? నీ చెల్లె రాఖీ కట్టడానికి ఎందుకు వచ్చింది? ఎందుకు రావద్దు చెప్పినా కదా నీ చెల్లె నా ఇంటికి వచ్చి ఇష్టం లేదని. ఎందుకే దేనికి చెప్పినా కదా, వచ్చి రాఖీ తొంపు పెట్టుకొని ఇది కావాలి అది పెట్టు ఇది పెట్టు అనుకుంటా ఇక్కడ నుంచి అన్ని కొంట పోదామనే కదా. ఎప్పుడేం పెట్టేవి నువ్వు? ఎప్పుడేం పెట్టు? పెళ్ళైన కొత్తలో దీపావళి పండుగ అత్త కలిసి బట్టలు కూడా పెట్టలేకపోతే మా బావ అలిపోయింది నా చెల్లెనికి విడిచిపెట్టుకోలే అన్న మంచోడు ఆపడికి ఇప్పుడు అట్లా ఆడుతుంది. ఆయన మంచోడు కాకపోతే ఇలా నా చెల్లెని పంపించాడికి. ఆయన సిగ్గుమానం ఉన్నాడు కాబట్టే ఎల్లగొట్టిన మానానికి ఆడ వడిసి వచ్చిండు. నీ చెల్లెనే సిగ్గుమానం లేక మళ్ళీ వచ్చింది. చంపుతా ఏమనుకుంటావు? ఒక్క మాట నా చెల్లెని అన్న వరకు సిగ్గుదా నీకేమన్నా? ఇంటికి వచ్చిన ఆడబిడ్డని గట్టిగా పంపిస్తావా? ఎప్పొంచలో పోతా పోతాంటారు కదా, ఇప్పుడు నా పిల్లల్ని నేను చదువుకుంటా, నువ్వు అవసరం కూడా లేదు పో. అన్న నా వల్ల మీరు లొల్లి పెట్టుకోవద్దన్న, మీరు మంచిగా ఉండాలి, మీరు కలిసి ఉంటుడే నాకు కావాలి. వదనే నేను ఇంకోసారి ఇంటికి రాను, అన్నతో నేను లొల్లి పెట్టుకోకు, మీరు మంచిగా ఉంటారు. నా సంతానం నేను నా ఇంటికాడ ఉన్నదో లేదో దీన్ని వాడి సత్తా చచ్చినా కూడా ఇంకోసారి కలవదొక్క మీ ఇంటికి రాను. నా ఆపద సంపద ముచ్చట కూడా మీకు ఫోన్ కూడా చెయ్య, మీరు మంచిగా ఉంటారు. మీరు మంచిగా ఉంటారు కదే చాలన్నా, నువ్వు ఏంటి ఎలా ఉండకన్నా.
నువ్వు ఎన్నన్నా కానీ మరి ఇద్దరం కలిసి ఉండాలని ఇంకోసారి నా ఇంటికి రానంటది నా చెల్లె. నా చెల్లెకి ఎంత దుఃఖం అనిపిస్తుందో మాట్లాడుతుంది. వెళ్ళని మాటలలో కాలు పట్టించుకున్నాను బతుకు ఏడా ఎందుకే కసోడు అన్నాను కసోడు అన్నాను మరి అన్న వదిలేమనక్కన్నా వదిలేకు నేను రాకెట్ కట్టు నచ్చలేదు ఇంటి ఖర్చు నచ్చలేదు నేను ఇక రాకెట్ కట్టాను నా ఇంటికి నేను పోతా ఈ కాడికి చాలు మన రుణం తీరిపోయిందన్న మన బంధం వీడికి అయిపోయింది చాలుగా ఇక్కడికి ఇంకా చాలుగా అత్తు వదిన సంతోషంగా ఉంటుడే నాకు కావాలి నేను పోతున్నా వదిన నువ్వు సంతోషంగా ఉంటున్నా కదే చాలు ఆగురా ఏదో తొందరపడి నోటికి ఎంత అంత మాట్లాడినా ఇంటికి వచ్చిన ఆడబిడ్డ పండుగకు పబ్బానికి ఉన్నది లేని పట్టుకపోతుందన్న ఆశతోని ఇష్టం ఉన్నట్టు మాట్లాడిన అంతేగాని నువ్వంటే నాకే కోపం లేదురా మీ ఇద్దరిని నేనెందుకు విడగొట్టాలనుకుంటా నీ గుణం ఇంత మంచిదని తెలియక ఇష్టం ఉన్నట్టు మాట్లాడిన నువ్వు మీ అన్నకు రాకే కట్టు మీ అన్నకు రాకే కట్టిన తర్వాతనే నువ్వేటన్నా పోదు నేను బాగా కూడా ఫోన్ చేసి హలో బావా నేను బావా ఆ రోజు మరి తప్పైంది ఇంకోసారి అట్లాంటి పొరపాటు జరగదు ఇంటికి రా బావా సరే మీ అక్క మాట్లాడు హలో తమ్ముడు నేను నీ సొంత అక్క అనుకో నేను మాట్లాడిన మాటలు ఏం మనసులో పెట్టుకోకు నాకు ఎవరున్నారు తమ్ముడు మీరే కదా ఎట్లా నన్ను వేసి ఇలా సాయంత్రం ఇంటికి రా సరేనా నీకేం కావన్నో అవి పెట్టి తోలుతాం మీరు ఎప్పటికి ఇట్లనే అచ్చుకుంటా పోకుండా ఉండాలి సరే తమ్ముడు రా మరి తమ్ముడు సాయంత్రం వరకు అత్తరట ఇంక ఇట్లనే నిల్చొని ఉంటావా టైం ఎత్తిపోతుంది రాఖీ కట్టించుకో మీ చెల్లెతోని నడు ఏడ్చుకుంటుంటావు చేప తెచ్చేస్తా రాఖీ కట్టి కూసారన్నా కూర్చొని వైపు ఏంది కూర్చొని చూస్తాను మీ చెల్లె కట్నం పెట్టవా అదేనే ఏం పెట్టాలని ఆలోచిస్తా ఏం పెట్టాలంటున్నావేంది మా తమ్ముని రమ్మన్నావు కదా మా తమ్ముని కళ్ళకున్న బ్రాస్లెట్ మీ చెల్లెకు పావులకు కమ్మరు పెట్టు బంగారమే ఆ ఏం మాట్లాడుతున్నావు నువ్వు బంగారం బస్సు రేట్ పెరిగింది పెరగని వాళ్ళకంటే మనకి ఎక్కువనా ఇంత ఆడబిడ్డకు పెడితే మనకంత డబల్ వస్తుంది అబ్బా సూపర్ మాట్లాడవే మరి ఏందనుకుంటానా నాకు బంగారం ఎందుకు వదిలే బంగారం లాంటి మీ ప్రేమ ఉన్నది అది చాలు ఎల్లకాలం ఇట్లే ఉండాలి లేదురా ఆడబిడ్డకు పెడితే అంతకు మించిన సంతోషం ఏది ఉంటుంది ఇక మీ ఇష్టం